అసలు 3 రోజుల నుంచి రకరకాలుగా కథలుగా మాట్లాడుతున్నారు. అసలు కర్నూలు బస్ యాక్సిడెంట్ గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఫిట్నెస్ లేదు. ఈ యాక్సిడెంట్ కారణం కూటమి ప్రభుత్వమే. ఫిట్నెస్ ఉందని ప్రూఫ్స్ రిలీజ్ చేశారు కదా. కాంప్లెక్స్ రాలేదు. దీనికి కారణం కూటమి ప్రభుత్వమే. ఇన్సిడెంట్ జరిగిన కొద్ది నిమిషాల్లోనే అంబులెన్స్ వచ్చి అందరినీ హాస్పిటల్ కి తీసుకెళ్లింది కదా. అయితే వైద్యం సరిగ్గా అందలేదు. దీనికి కారణం కూటమి ప్రభుత్వమే. మంచి వైద్యం అందిందని బాధితులు చెప్తున్నారు కదా. బస్ డ్రైవర్ మందు తాగి నడిపాడు, అందుకే యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ కారణం కూటమి ప్రభుత్వమే. బస్ డ్రైవర్ మందు తాగలేదని టెస్టుల్లో తేలింది కదా. ఆ బస్సు పసుపు రంగులో ఉంది, అది టీడీపీ వాళ్ళదే. ఆ యాక్సిడెంట్ గల కారణం కూడా కూటమి ప్రభుత్వమే. పసుపు రంగు ఉన్నంత మాత్రాన ప్రతిదీ కూటమి వాళ్ళది అయిపోదు కదా. ఆ బైకులు బెల్ట్ షాప్ లో కలిసి మధ్య తాగి నడిపాడు, అందుకే యాక్సిడెంట్ అయ్యింది. అసలు 2 గంటలకు ఎవరండి బెల్ట్ షాప్ నడపమంది? ఈ యాక్సిడెంట్ గల కారణం కూటమి ప్రభుత్వమే. అర్ధరాత్రి 2 గంటలకి ఏమైనా బెల్ట్ షాప్ లో మీ వైసీపీ వాళ్ళు నడిపారా? కాదు. పోనీ వాళ్ళు కొండం మీరేమైనా చూసారా? లేదు. ఆ చుట్టుపక్కల బెల్ట్ షాప్లే లేవని ఎక్సైజ్ శాఖ తెలియజేసింది కదా. మరి యాక్సిడెంట్ కి కూటమి ప్రభుత్వం కారణం అని మీరు ఎలా అంటున్నారు? ఏదో కూటమి ప్రభుత్వాన్ని బ్యాట్ చేద్దాం, పేకి ప్రచారం చేద్దామని వస్తే ఇది కూడా చేసుకునేవారు మమ్మల్ని.